మహిళల్లో ఈ గుండె జబ్బుల్ని తొలి దశలోనే మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకెప్పుడు కూడా ప్రాథమిక దశలో కనుక వ్యాధిని గుర్తించగలిగితే మనం చాలా వరకు అపాయాన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మహిళలు కూడా 40 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ హార్ట్ చెకప్ చేయించుకోవాలి. ఈ గుండె జబ్బుల మీద సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. ఎస్పెషల్లీ మనకి మన టార్గెట్ ఏంటి, మన లిపిడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అదేవిధంగా మనం ఈ హార్ట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనం రెగ్యులర్గా ఈసీజీ, ఎకోకార్డియోగ్రాము, ట్రెడ్మిల్ టెస్ట్ అనేవి మనం ప్రాథమికంగా అందరి పేషెంట్లకి కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉమెన్లో ఏంటంటే మెన్తో పోలిస్తే మనకి ఈ ట్రెడ్మిల్ టెస్ట్ యొక్క రిలయబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మనకి ట్రెడ్మిల్లో ఏంటంటే ఫాల్స్ పాజిటివ్స్ ఎక్కువగా ఉంటాయి ఉమెన్లో. కాబట్టి ట్రెడ్మిల్ పాజిటివ్గా ఉన్నా కానీ లేడీస్లో మనం హార్ట్ యొక్క రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నాయి అని చెప్పలేము. ట్రెడ్మిల్ కన్నా కూడా మనకి ఉమెన్కి వచ్చేసరికి డోబిటుమెన్ స్ట్రెస్ ఎకోకార్డియోగ్రామ్ కానీ, అదేవిధంగా పర్ఫ్యూజన్ ఇమేజింగ్, స్ట్రెస్ టెక్నీషియన్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ కానీ, మనకి ఈ ఎక్సర్సైజ్ ఎకోకార్డియోగ్రామ్, ఎక్సర్సైజ్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ కన్నా కూడా దీని యొక్క సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో కనుక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉండి మహిళల్లో మనకి ఈ హై రిస్క్ ప్రాబబిలిటీ కన్నా ఎక్కువగా ఉంటే ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనం ఈ మహిళల్లో గుండె జబ్బులు అనేవి మనం ప్రాథమికంగా గుర్తించవచ్చు. ఎస్పెషల్లీ సిటీ కాల్షియం స్కోర్ అనేది మనకి ఆల్మోస్ట్ మనకి ముందు దశలోనే, అంటే మనకేంటి ఆ బ్లాక్లు చివరి దశకి రాకముందే ఈ సిటీ కాల్షియం స్కోర్ ద్వారా మనం ఈ మహిళల్లో గుండె జబ్బులు అనేవి మనం ఐడెంటిఫై చేయవచ్చు.